ఇల్లందుకు వచ్చిన ప్రతి వాళ్ళు కంపల్సరిగా సత్యం బాబాయ్ హోటల్ అనేది మార్క్ చేసుకొని పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఇల్లందు వైపు నుంచి వెళ్తుంటే పక్క మన దగ్గర టిఫిన్ అనేది ట్రై చేసి వెళ్తారు. ఫస్ట్ థింగ్ ఏందంటే మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా? ఆలోచన అంటే నేను కింది స్థాయి నుంచి ఉంటున్నా కాబట్టి, పేదరికంలో ఉన్నవాడిని కాబట్టి, నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. హ్మ్. వాళ్ళందరికీ కూడా నేను ఒక కాన్సెప్ట్ తోటి తక్కువ రేట్లతోటి ఏదైనా సరే తక్కువ రేట్ తోటి వాళ్ళకి నేను సేవ చేయాలనిపించింది. హ్మ్. అది ఆటో కార్మికులు కావచ్చు, మన రిక్షా కార్మికులు కావచ్చు, లేదు సుతార్ మేస్త్రీలు కావచ్చు, కూలీలు కావచ్చు, సింగరేణి వర్కర్స్, ఎవరికైనా సరే అందులో గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్. ఓకే. ఆ సెంటర్లో అన్ని హాస్పిటల్కి వచ్చే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ నేను ఒక దృక్పథంతో సేవ చేయాలనిపించింది అనుకొని 1990లో స్టార్ట్ చేసిన. మే 24 తారీఖు స్టార్ట్ చేసిన, హ్మ్. సోమవారం రోజు. ఆ రోజు నేను 20 పైసలకి ఛాయ్ పెట్టినా. ఓకే. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత పావలా పెట్టి, హ్మ్. దాని తర్వాత 30 పైసలు, దాని తర్వాత 40 పైసలు, హ్మ్. అర్ధ రూపాయి, 60 పైసలు, 75, దాని తర్వాత రూపాయి. హ్మ్. తర్వాత కొన్ని కారణాల వల్ల మరి అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ₹2 చేసింది. హ్మ్. మొన్నటి వరకు కూడా ₹2 అమ్మినాం. ఈ మధ్య కాలంలో ₹3 చేసింది, ఓకే. ఈ కరోనా వచ్చిన టైంలో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర చాయ్ వచ్చేసరికి అయితే రూ. 3కి అమ్ముతున్నాం. ₹3